కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో 6 లక్షల పంచాయతీ నిధులతో పునర్నిర్మాణం చేసిన సచివాలయం 2ను నేడు ప్రారంభించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో వలసపాకల గ్రామానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,07,00,000 రూపాయలతో 22 సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మండలాధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గౌరవశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఇవాళ సచివాలయం 2 పునర్నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. గతంలో అనేక బిల్డింగులు స్టార్ట్ చేయడం, కొబ్బరికాయ కొట్టేయడం, దానికి తగ్గ అమౌంట్స్ కాంట్రాక్ట్ దగ్గర తీసుకోవడం, క్లోజ్ చేసేవాడు. ఇదే బాగానే సాగింది. అటువంటి బిల్డింగ్లు ఫౌండేషన్ మీద ఎవరి పేరు ఉన్నా మాకు పట్టింపలేదు. ఏ రోడ్డు మీద కూడా మేము శిలాఫలకం కూడా పెట్టుకోలేదు. మౌలిక సదుపాయాలకు శిలాఫలకాలు అవసరం లేదు. కానీ ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కాకినాడ రోడ్లో స్టార్ట్ చేసి వదిలేడు. ఎవరో వేసింది మేము పూజ చేయడం అన్న ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కటి కూడా లిస్ట్ అవుట్ చేసాం. ప్రతి ఒక్కటి కూడా పునర్నిర్మాణం చేసి బాగు చేసి, ఎందుకంటే ప్రజాధనం మధ్యలో ఎటు కాకుండా వేస్ట్గా అవడం ఇష్టం లేక చేయడం జరుగుతుంది. దీన్ని కూడా 6 లక్షల రూపాయలు పెట్టి పునర్నిర్మాణం చేసింది. అలా ఫైల్ కూడా ఆల్రెడీ ప్రస్తుతం తయారు చేసాం. నిధులు సౌకర్యం ఫైల్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ గ్రామంలో, ప్రత్యేకంగా ఈ గ్రామంలో మన అధికారంలోకి వచ్చిన తర్వాత 2,07,00,000 రూపాయలు పెట్టి 22 సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. చుట్టూ బెరన్స్ పూర్తిగా చేయడం, అక్కడక్కడ బెరన్స్ మిగిలితే ఇవి కూడా పూర్తి చేస్తా ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్పాను, బెరన్స్ పూర్తి అవ్వనటువంటి ఏ రోడ్డు కూడా నేను కొబ్బరికాయ కొట్టడం ఓపెన్ చేయను. ఎందుకంటే చాలాసార్లు చూస్తూ ఉన్నాం, కాంట్రాక్టులు వాళ్ళ అవసరాల కొద్దీ ఎవరి మటుకు వాళ్ళు పూర్తి చేసి ఇంకో పని మీదకి వెళ్ళిపోతారు. బెరమ్స్ వదిలేస్తారు. ఒక బెరం వదిలేసిన నిర్లక్ష్యానికి 1-2 ప్రాణాల ఖరీదు కూడా మనం చూడవలసి వస్తుంది. కాబట్టి ప్రతి రోడ్లో కూడా బెరమ్స్ పూర్తయిన తర్వాతే